చాలా మంది మమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు ఏంది, మీరు ఎవరు, విశ్వగురు టీం ఏంది అనేది. ఈ విశ్వగురు టీం అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్న సైన్స్ ని, ఈ మోడర్న్ టైంలో ఉన్న ఇష్యూస్ ని చాలా సింక్రనైజేషన్ మిస్ అయిపోయింది. ఇంతకు ముందు సమాజం గాని, మనిషి గాని, మనుషులు గాని అందరూ ప్రకృతితో కలిసి జీవించేవాళ్ళు. మనుషుల మధ్య బంధాలుండేవి, బాంధవ్యాలుండేవి, హ్యాపీనెస్ ఉండేది, అన్నిటికంటే సంతోషం ఉండేది. కానీ ఇవాళ అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, అందరి దగ్గర ఒకళ్ళకి 2 బెడ్రూమ్లు ఉంటున్నాయి. ఒకప్పుడు డబ్బు కోసం చాలా మంది చాలా దూర దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి, ఎన్నో మానసిక వేదనలు, భార్యాభర్తల మధ్య చికాకులు, అనారోగ్య సమస్యలు, చెప్పేంత పెద్దది కాదు, వదిలేసేంత చిన్నది కాదు. చిల్లర కొట్లు పెరగాల్సిన చోట హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, సంతోషంగా ఉండాల్సిన చోట బాధలు పెరుగుతున్నాయి, అందరూ కలిసి ఉండాల్సిన చోట ఒంటరితనాలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది ఫోన్లలో ఒంటరితనాన్ని ఫీల్ చేసుకుంటున్నారు. సో ఎందుకు ఇలా? ఎక్కడో మనం తెలుసో తెలియకో మనం జర్నీలో, ఒక మనిషి జర్నీలో ఎక్కడో డీవియేట్ అయ్యామని చెప్పి మాకు వచ్చిన కేసెస్ ని బట్టి, మేము హ్యాండిల్ చేసిన కేసెస్ ని బట్టి మాకు అర్థమైంది. సో ఈ ఇష్యూస్ మీద మేము ఒక గ్రూప్ ఆఫ్ హీలర్స్ మేమంతా ఉన్నాము. మేము దాదాపు 10-15 వేల కేసులు చేసున్నాము. ఇది కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, కంప్లీట్లీ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. సో అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అవైలబిలిటీ ఉండాలి అంటే కాదు. ఇది ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉన్నాము. ఇది మా ప్రవృత్తి మాత్రమే. ఇది కూడా మా గురువులు, మా టీచర్లు మాకు ఇచ్చిన ఈ నాలెడ్జ్ 10 మందికి ఇవ్వాలి. వాళ్ళు ఎంతో కష్టం చేసి, ఎంతో రీసెర్చ్లు చేసి, వాళ్ళ జీవితాలు దారబోసి నేర్చుకున్న, ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఈ నాలెడ్జ్ ని 10 మందికి ఉపయోగపడాలి అనే ఇది. ఇప్పుడు ఒక అమ్మ పురిటి నొప్పులకు భయపడితే జన్మే లేదు. అలానే మా టీచర్లు అలా చెయ్యకపోయి ఉంటే ఇవాళ మా లాంటి శిష్యులు ఇంతమందికి ఉపయోగపడే అవకాశం మాకు వచ్చేది కాదు. సో మా గురువుల మీద ఉన్న, మా టీచర్ల మీద ఉన్న ప్యూర్ ప్రేమ అనండి, గౌరవం అనండి, యాటిట్యూడ్ అనండి, ఏదన్నా అనండి. సో వీటన్నిటిని కలబోసే మేము ఈ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ గా, ఒక వ్యవస్థగా తయారు చేయాలన్నా ఒక ప్లాన్ తో ఒక వ్యవస్థగా తయారైతే ఇంకొక ఇద్దరికి ఎక్కువ మాకు ఇచ్చిన ఈ నాలెడ్జ్ ఉపయోగపడాలన్న కాన్సెప్ట్ తో ఈ విశ్వగురువుని ప్లాన్ చేశాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగుంది. ఈ టెక్నాలజీకి మనం వాడుకుంటే ఎంత మంచిదో, వాడుకోకపోతే కూడా అన్నే సమస్యలు వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్. ఎట్లా చెప్పాలి అంటే మీకు ఫిజికల్ హీలింగ్ అంటారు. అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషన్ ఉండదు. 100,000,000 సమస్యలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ అన్ని, ఏ సమస్యకి ఏది ముఖ్యము, ఏది ఇంపార్టెంట్, అది ఫిజికల్ హీలింగా, మెంటల్ ఇష్యూస్ హీలింగా, ఎమోషనల్ హీలింగ్సా, లేదా రిలేషన్షిప్స్ హీలింగ్సా, ఫైనాన్షియల్ హీలింగ్సా, లేదంటే చెప్పుకోలేని బాధలు, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఒక్కొక్క కుటుంబాల్లో, కొన్ని వంశాల్లో, కొంతమంది వ్యక్తుల్లో. కొంతమంది ఎంత కష్టం చేసినా ఎదిగిరారు, కొంతమందికి ఏం చేయకపోయినా కూడా చాలా రకాలుగా వస్తాయి. సో ఎట్లా ఏదో కారణం లేకుండా ఏది జరగదు. అలాంటి కారణాలన్నీ ఐడెంటిఫై చేసి, దాన్ని అనాలిసిస్ చేసి, ఏం చెయ్యాలో సొల్యూషన్స్ చూసి, సో ఇది చెయ్యాలన్న దీంట్లోనే మేము ఈ విశ్వగురువుని ఇనిషియేట్ చేస్తున్నాము. సెకండ్, దీంట్లోనే అన్ని మేమే చెయ్యాలి, అందరూ ఒకళ్ళే చెయ్యాలంటే కాదు. సో మిమ్మల్ని ఎవరైతే మాతో కాంటాక్ట్ లోకి వస్తారో వాళ్ళను కూడా డెవలప్ చేసి, సెల్ఫ్ రెసిలియన్స్ కోసం వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకునే ప్రాసెస్లు కానీ, వాళ్ళ అభివృద్ధి వాళ్లే చేసుకునే ప్రాసెస్లు కానీ, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఈ నాలెడ్జ్ నేర్పించాలనే ఉద్దేశంతో
కొన్ని రకాల కోర్సులు డిజైన్ చేశాము, కొన్ని రకాల ప్రొసీజర్స్ డిజైన్ చేశాము, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ డిజైన్ చేశాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను 2-3 రోజులు చెప్పగలను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో చాలా ఇష్యూస్ ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి, చెప్పుకోగలిగినవి ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ అన్ని బేరే చేసుకొని ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవసరం అనిపిస్తే, మీకు బాధపడటం అనవసరం అనిపిస్తే, మేము ఎదగాలన్న కోరికుంటే, ఎదిగి మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలనుకుంటే, మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్య, మీ కుటుంబీకులు సంతోషపడాలనుకుంటే, ఎటువంటి సమస్య అయినా తండి, వీఆర్ హియర్ టు రీసెర్చ్. ఆల్మోస్ట్ అన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకవేళ మాకు తెలియని ఇస్తారేమో చూస్తాము, మాకు తెలియని ఇచ్చినా మేము ఈతికి ఆ సమస్యకి సొల్యూషన్ వేటాడి మీకు ఇస్తాము. యూ డోంట్ వర్రీ, గివ్ అస్ ద ఛాలెంజ్. ఇట్ ఈస్ ఎ ప్యూర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ టీచర్స్ అండ్ అవర్ మెంటర్స్. విశ్వగురు ఛానల్ ని, విశ్వగురు ఫేస్బుక్ పేజ్ ని, విశ్వగురు ఇన్స్టా పేజ్ ని ఫాలో అవుతుండండి. మీకు ఎన్నో కంటెంట్స్ వస్తుంటాయి. ఒక నిధికి దారి కావాలి అంటే నిధి దాకా వెళ్ళక్కర్లేదు, ఒక చిన్న మ్యాప్ ముక్కలో ఉంటది, అదే ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రియల్ కీ. దాన్నే పెద్దోళ్ళు తెలిసింతనం తెలియంతనం అంటారు. సమస్య గురించి తెలిస్తే పని, తెలియపోతే సమస్య. అంతేగాని ఏది ప్రపంచంలో సొల్యూషన్ లేని సమస్య ఉండదు. అందుకనే ఏంటంటే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, మీరు చెప్పుకోలేనివి, చెప్పాల్సినవి, 10 మందిలో చెప్పిన దానికి ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా టెక్నాలజీస్ ఉంటాయి. యు నేమ్ ఇట్, యు టేక్ ఇట్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా విశ్వగురు వెబ్సైట్ ని ఫాలో అవ్వండి, మా పేజ్ ని చూడండి, మా వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. ఎవరికి మేము ఎంతైతే చేయగలమో, ఎంతైతే చేసే అవకాశం ఉందో అంతవరకు చేస్తాము. మళ్ళీ చెప్తున్నాము, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సెకండ్, బేర్ మినిమం కాస్ట్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఫ్రీ ఏది ఉండదు. మా జీవనోపాధి, మా వృత్తులు వేరుంటాయి. ఇది మా స్వధర్మం కాదు, ఇది మా సేవ సర్వీస్ అంత మట్టుకే. ఇది మా స్వధర్మం కాదు. స్వధర్మం మా కుటుంబము, మా వ్యాపారాలు, మా వృత్తులు ఉన్నాయి. సో ఇది ఒక ఇట్స్ ఎ సర్వీస్ పార్ట్. సో దాని గురించి మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ us, మీకు అన్ని లెట్ యు నో, మీకు అన్ని తెలుస్తాయి. దేని గురించి బాధపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్స్టంటేనియస్ గా వీ కెన్ వర్క్ అపాన్ యువర్ ఇష్యూస్. సో గెట్ ఇన్ టచ్ విత్ us. మాతో టచ్ అవసరం లేదా? చాలా సంతోషం. మా దగ్గరికి ఎవరు రాకూడదనే కోరుకుంటాం. ఎందుకంటే మీరు ఇండ్లల్లో గాని, ఆరోగ్యపరంగా గాని సంతోషంగా ఉండాలనే మా కోరిక, మా తపన, మా గురువులు, మా టీచర్ల యొక్క ఉద్దేశం. మేము ఎదుగుతా ఇంకొకరిని ఎదగటానికి ఉపయోగపడే నాలెడ్జ్ మాకు వరంగా ఇచ్చారు కాబట్టి ఆ వరానికి ఉన్న గ్రాటిట్యూడ్ తో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలానే నా పర్సనల్ లైఫ్ లో గానీ, మా టీం పర్సనల్ లైఫ్ లో గానీ ఎంతో మంది సహాయం చేస్తేనే మాకు, మా పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఛాలెంజెస్, ఎంతో మంది సహాయం చేస్తేనే మేము ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకా నా లిస్ట్ అంటారా, ఒక 50 మంది ఉంటారు. నేను ఒక ఫేజ్ లో చాలా ఫ్యామిలీ స్ట్రగుల్స్ త్రూ అయ్యాము. ఇట్స్ నాట్ అబ్నార్మల్, పెట్టు కుటుంబంలో ఉండేదే. మా అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని, మేనమామలు గాని, ఫ్రెండ్స్ గాని ప్రతి స్టేజ్ లో నాకు నిలబడి అండగా ఉన్నారు కాబట్టి కొన్ని చాలా నేను నిలబడగలిగాను. సో వాళ్ళ మీద కూడా నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఉన్న గౌరవం అనండి, ప్రేమ అనండి, నా అనుభవాలు, నా టీం మెంబర్స్ అనుభవాలు, మేమంతా ఎవరు ఒక టీం లాగా తయారయ్యామంతే. సో ఒకళ్ళకి ఇది చెయ్యాలి, మనం ఏదైనా ఒకళ్ళకి సహాయం చేయాలి, ఒకళ్ళకి సపోర్ట్ చేయాలి. సహాయం అనేది కన్నంత కాదు, ఒక చిన్న పుష్ ఆఫ్ ఆ ఉద్దేశంతోనే ఇది క్రియేట్ చేశాము. సో ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. యు కీప్ ఫాలోయింగ్. మీకు ఎవరికన్నా మీకు ఇది ఇక్కడ సాల్వ్ అవుతుంది అనిపిస్తే మీరే చెప్తారు. కొన్ని ఏంటంటే చూసి రుచి చూడలేము, తిని టేస్ట్ చేస్తేనే, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. సో మెనీ టెక్నాలజీస్, సో మెనీ థింగ్స్ టు సే. ఇది జస్ట్ క్యాజువల్ ఇంట్రడక్షన్ వరకే. సో ఎంజాయ్, కీప్ ఫాలోవర్స్ ఇన్ ఆల్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్.